హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ కంట్రీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ 17th బ్రిక్స్ సమ్మిట్ 2025. 17వ బ్రిక్స్ సమావేశము ఏ దేశము నిర్వహించబోతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ రష్యా, చైనా, బ్రెజిల్, ఇండియా. సో ఇక్కడ మనకు ఇండియా ఇచ్చారు కాబట్టి చాలా మంది అనుకుంటారు ఇండియా అని, బట్ ఇండియా కాదండి. ఫస్ట్ బ్రిక్స్ సమావేశం గురించి డీటెయిల్ గా చూస్తే ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ అనేది రష్యాలో జరిగింది 2009లో. సో అప్పుడు కేవలం 4 కంట్రీ మాత్రమే ఉండేది ఈ సమావేశంలో, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా కంట్రీ బ్రిక్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో 2010 నుంచి దీన్ని బ్రిక్స్ గా పిలవడం జరిగింది. ఈ బ్రిక్స్ సమావేశంలో 2024లో మరిన్ని కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. అలా సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ అండ్ ఇరాన్ అండ్ ఇథియోపియా. సో 2024లో ఈ కంట్రీస్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. 2025 జనవరిలో ఇండోనేషియా కూడా ఈ బ్రిక్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ బ్రిక్స్ సమావేశంలో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 11 కంట్రీస్, అది కూడా 11 ఫుల్ మెంబర్స్ కంట్రీస్ ఇవి. అలా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, ఈ టోటల్ 11 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫుల్ మెంబర్స్ ప్రజెంట్ కలిగి ఉన్నాయి బ్రిక్స్ సమిట్ లో. అయితే ఈ 11 కంట్రీస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోడ్ చెప్తాను, ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఐ అంటే ఇండోనేషియా, ఇంకో ఐ అంటే ఇరాన్, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఈ అంటే ఈజిప్ట్, ఇంకో ఈ అంటే ఇథియోపియా, అండ్ యు అంటే యుఏఈ, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ సమావేశంలో టోటల్ 11 కంట్రీస్ అంటే 11 ఫుల్ మెంబర్స్ కంట్రీస్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐసియు ఇన్ బ్రిక్స్ మీటింగ్. దీని యొక్క కోడ్ ఏమిటంటే ఐసియు ఇన్ బ్రిక్స్ మీటింగ్. అయితే మనకిచ్చిన క్వశ్చన్ ఏమిటంటే 7th బ్రిక్స్ సమ్మిట్ అనేది ఏ దేశం నిర్వహించబోతుందంటే బ్రెజిల్. స్టూడెంట్స్ మీకు ఒక క్వశ్చన్, 16th బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించడం జరిగింది? ఇలాంటి ట్రిక్స్ కోసం Adda 24/7 తెలుగు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.